రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బండరావిరాల గ్రామంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకో టౌన్ పేరుతో సర్వే నంబర్ 268లోని 494 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్న డంపింగ్ యార్డ్ను వెంటనే తరలించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల కలిగే నష్టాలపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించిన వారు భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, వ్యవసాయ భూములు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాడి పశువులపై ప్రతికూల ప్రభావం పడడంతో పాటు ప్రజలకు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ను తొలగించాలని ప్రజా ప్రతినిధులు అధికారులను పలుమార్లు కోరినా స్పందించలేదని గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ సమస్యపై జోక్యం చేసుకుని గ్రామ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సార్, నేను గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మీకు ఈ నియోజకవర్గం తెలియకుండా ఒక పేపర్ కూడా కదలదు. ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్ కు మీ పర్మిషన్ కావాలి, ఒక పోస్టింగ్ కు మీకు పర్మిషన్ కావాలి, ఒక గజం పర్మిషన్ కి మీకు పర్మిషన్ కావాలి. 494 ఎకరాలు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు తెలియకుండా? మాకు దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజు మీ గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ మీకు తెలియకుండా చేస్తుంది అంటున్నారు. మేము ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు ఈ ప్రాజెక్టు గురించి తెలవంగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, హెచ్ఎండిఏ కమిషనర్ కి లెటర్ రాసినాం. సరే, ఈ కంపెనీ దీనికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఉంది, మీరు డిపిఓ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే ఇప్పటిదాకా వాళ్ళు డిపిఆర్ మాకు ఇవ్వట్లేదు. గ్రామ సర్పంచ్ గా నేను అడిగినా కూడా, మా గ్రామ ప్రజల తరపున అడిగినా కూడా వాళ్ళు డిపిఆర్ కాపీ ఇవ్వట్లేదు. రెండోది, ఇప్పుడు ఈ ప్రాజెక్టును మేము పొద్దున్న ఎమ్మెల్యే గారు కలిసినాము, ఎంపీ గారిని కలిసినాము, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కలిసినాము. హెచ్ఎండిఏ కమిషనర్ కి రిప్రజెంటేషన్ ఇది క్యాన్సిల్ చేయాలని టీజీఐసిసి వైస్ చైర్మన్ కి ఇచ్చినాము. అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ డంపింగ్ యార్డ్ ఏ కోటౌన్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి రద్దు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రాహీంపట్నంలో అక్కడ దిక్కు ఏది రాచకొండ గుట్టలు కావచ్చు, తర్వాత లోయపల్లి గుట్టలు కావచ్చు, అక్కడ గుట్టలలో విశాలమైన వేల ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. అక్కడ పెట్టాలని చెప్పేసి మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీగా మేము ఎకో టౌన్ కు వ్యతిరేకంగా పోరాటం చేసాం సిద్ధమైనాం. ప్రజలకు అవగాహన నేర్పించండి. ఏం జరుగుతుంది అసలు? ఈ ప్రాజెక్ట్ నిజంగా నోడల్ ఆఫీసర్ ఎవరు? దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ది పర్మిషన్ ఉందా? లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉందా? ఉంటే దానివల్ల ఇలా నష్టాలేంటి, లాభాలేంటి, ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్. హైదరాబాద్ ఇప్పటికే చాలా కలుషితమైంది. ఇంకా కలుషితం చేయకుండా ఉండాలంటే మాత్రం మనకి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత